సాధారణంగా నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది గల్ఫ్ దేశాలు వెళ్ళి తీవ్ర నానా యాతన పడుతూ ఉంటారు. అయితే అసలు వీళ్ళు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ అనేది కావాలి. ఈ పాస్పోర్ట్‌కి సంబంధించి పాస్పోర్టు అప్లై చేసుకునే క్రమంలోనే ఇక్కడే నానా యాతనలు పడిపోతున్నారని చెప్పాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సంబంధించి ఒక పాస్పోర్ట్ కార్యాలయం వద్ద. చాలా వరకు కూడా జిల్లాలో పాస్పోర్ట్ కార్యాలయం వచ్చిన తర్వాత ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా పెరిగింది. నిత్యం కూడా వందల సంఖ్యలో ఈ పాస్పోర్ట్ కేంద్రానికి, భీమవరంలోని పాస్పోర్ట్ కేంద్రానికి ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. సాధారణంగా గతంలో విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి పాస్పోర్ట్ కోసం వెళ్ళి రావాల్సి వచ్చేది. చాలా నరకయాతన పడే ఇబ్బంది కూడా ఉంటుంది. అయితే గతంలో ప్రభుత్వాలకు సంబంధించి పాస్పోర్ట్ కేంద్రాన్ని ఇక్కడ తీసుకురావడంతో చాలా వరకు కూడా దూరం తగ్గిందేమో కానీ పడే నానా యాతన, తిప్పలు, వారి కష్టాలు మాత్రం తగ్గలేదని చెప్పాలి. మనం భీమవరం పాస్పోర్ట్ కార్యాలయానికి సంబంధించి చూసుకుంటే పాస్పోర్ట్ కార్యాలయం వద్ద కనీసం వచ్చిన వారు కూర్చోవడానికి ఉండదు. కనీసం దాహం వేస్తే మంచినీటి సదుపాయం కూడా ఉండదు. మనం విజువల్స్లో చూస్తున్న విధంగా పాస్పోర్ట్ కార్యాలయానికి వస్తే మాత్రం పాస్పోర్ట్ కార్యాలయం ఎదురుగా ఉన్న కొద్దిమేర ప్లేస్లో చెట్టు కింద లేకపోతే గోడ మీద కూర్చోవలసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పాస్పోర్ట్ కార్యాలయం పక్కనే ప్రధాన రహదారి ఉండడంతో నిత్యం కూడా ఇది రహదారి రద్దీగా ఉంటుంది. అయితే ఇటువైపు నుంచి వెళ్ళాలన్నా అటువైపు నుంచి రావాలన్నా నరకయాతన పడుతున్నారు. కనీసం కూర్చోవడానికి సరైన కుర్చీలు ఉండవు ఈ పాస్పోర్ట్ కేంద్రం వద్ద. గతంలో ఆర్టీవీ ఇదే కథనాన్ని ప్రచురిస్తే ఆ తర్వాత కొంతవరకు కూడా దానికి ఒక ఫెసిలిటీస్ కల్పించారు. అప్పుడు సిబ్బంది వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కొత్త సిబ్బంది వచ్చారు. అయితే ఆ సిబ్బందికి సంబంధించి పార్కింగ్, వారి బళ్ళకి సంబంధించి పార్కింగ్ చేసుకోవడానికి షెడ్డు ఉంది. కానీ ఇక్కడికి పాస్పోర్ట్ కేంద్రానికి వచ్చే వ్యక్తులకి మాత్రం కనీసం ఆ షెడ్లో కూర్చోవడానికి అవకాశం లేదు. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా చెట్టు కింద లేకపోతే ఆ రోడ్డు పక్కన గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ముందే ఆ గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ పడే ఇబ్బందుల కంటే ఈ పాస్పోర్ట్ కేంద్రాలయం వద్ద పాస్పోర్ట్ అప్లై చేసుకునే క్రమంలోనే ఇక్కడ నానాయాతనే ముందుగానే ఇక్కడే పడిపోతున్నారని మనం చెప్పాలి. గతంలో మున్సిపల్ శాఖ కొంత స్థలం కేటాయిస్తానన్నప్పటికీ కూడా ఆ మున్సిపల్ కార్యాలయ వర్గాలు కూడా వీరికైతే ఒక స్థలాన్ని కూడా కేటాయించలేదు. అంతేకాకుండా డ్రైనేజ్ సదుపాయం కూడా పాస్పోర్ట్ ఆఫీస్కి లేదని చెప్పాలి. అయితే ఇదంతా కూడా నిత్యం పాస్పోర్ట్ కోసం వచ్చేవారు చాలా నరక యాతన అనేది పడుతున్నారని చెప్పాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం వచ్చే వారికి సరైన ఫెసిలిటీస్ కల్పించాలి. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి మహిళలతో పాటు చాలామంది వస్తున్నారు కాబట్టి కనీసం అక్కడ డ్రింకింగ్ వాటర్ సదుపాయం లేదు. అంతేకాకుండా బాత్రూమ్స్ అనేవి కూడా లేవని చెప్పాలి. పాస్పోర్ట్ కార్యాలయం కాబట్టి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అధికారులు ఎప్పటికైనా స్పందించి పాస్పోర్ట్ కార్యాలయం వల్ల కేంద్రం వద్ద కనీస చర్యలు చేపట్టి కనీస సదుపాయాలు అయితే కల్పించాలని అయితే కోరుతున్నారు. ఇప్పటికైనా వచ్చిన వారికి కుర్చీలు లాంటివి ఫెసిలిటీస్ కల్పించి, త్రాగునీటి వసతి కల్పించి, వారికి బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పించాలనేది అక్కడికి వచ్చిన వాళ్ళు కోరుతున్నారు. మన విజువల్స్లో చూస్తున్న విధంగా చాలా ఇక్కట్లు పడుతున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.